హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చాన్ ఎస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందర. నా పేరు చాన్ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో మనం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్స్ మనం చేయబోతున్నాము. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి. సార్, నేను ఎస్ఏపిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, కాబట్టి ఎస్ఏపిలో జాయిన్ అయ్యి ఒక మంచి ప్యాకేజ్ని, అంటే మినిమం ఒక 10 లక్షల ప్యాకేజ్ని, లేకపోతే మ్యాక్సిమం 15 లక్షల ప్యాకేజ్ని కొట్టాలి అంటే ఏం చేయాలి అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఈ వీడియో తయారు చేసి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్న విషయం షేర్ చేయడానికి ఈ వీడియోని తయారు చేస్తున్నాను. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో మనకి ఎస్ఏపిలో మ్యాక్సిమం 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్, మ్యాక్సిమం 10 lakhs. సో మనకి 19 లక్షలు, 21 లక్షలు, 22 లక్షలు అని ఎవరైతే చెప్తారో అది ఫేక్. అంటే ఎస్ఏపి గురించి తెలియని వాళ్ళు, అంటే ఎస్ఏపి ట్రైనర్స్, అంటే ఫేక్ ట్రైనర్స్ మార్కెట్లో ఎక్కువైపోయారు. 10,000కి 15,000కి అని చెప్పి, 10,000కి మ్యాక్సిమం 5,000 10,000 అని చెప్పి తెలుగులో చెప్పే ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ని పెట్టి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వటం కోసం. అండ్ విషయం ఏంటంటే, సో ఎప్పుడైనా మీరు కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ఒక ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ని తెలుసుకొని, అండ్ రియల్ టైంలో ఐటీ ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పే వాళ్ళని బఫూన్లు అంటారు, ఐటీ బఫూన్లు అంటారు, లేదా యూట్యూబర్స్ అంటారు. అంటే ఐటీ వీడియోలని కాపీ కొట్టి చెప్పే వాళ్ళని బఫూన్లు లేదా యూట్యూబ్ ఫేక్ ట్రైనర్స్ అంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు వాళ్ళు చెప్పే మాటలు విని, సో 15,000కి 20 లక్షలు వచ్చినాయి శాలరీ, 21 లక్షలు అని చెప్తే అది పక్కా ఫేక్ అండి. అండ్ ఆ ట్రైనర్కి రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు అని చెక్ చేసుకోమని ప్రార్థన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, జనరల్గా మనకి ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డిసిప్లైన్. క్లాసెస్ని రెగ్యులర్గా అటెండ్ అవ్వాలండి. క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. అండ్ టాప్ మోస్ట్ టాపిక్స్ S/4HANA ఫైనాన్స్ మాడ్యూల్ మీద ఫుల్ కమాండ్ ఉండాల్సి ఉంటుంది. ప్రజెంట్ నవే డేస్ ఏంటంటే S/4HANA ఫైనాన్స్ అనేది ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. అండ్ దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కోర్సులో మనం సక్సెస్ అవుతాం. కాబట్టి నవే డేస్ S/4HANA MM అయినా, SD అయినా, FICO అయినా S/4HANA అనేది మ్యాండేటరీ. కాబట్టి మీరు సిస్టంలో కూడా S/4HANA చేస్తేనే మీరు రియల్ టైంలో సక్సెస్ అవుతారు. అలాగే కంప్లీట్ S/4HANA ప్రాజెక్ట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్, ఇంగ్లీష్లో మాట్లాడగలరా లేడా, 5 నిమిషాలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతే అసలు వేస్ట్ అయింది, ట్రైనింగ్ వేస్ట్. కాబట్టి మీకు ట్రైనర్ అనేవాడు రియల్ టైం లేకుండా యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి చెప్పే వాళ్ళని యూట్యూబర్స్ అంటారు. 5,000కి 10,000కి వస్తే అలాంటి ట్రైనింగ్ వేస్ట్. అలాంటి ట్రైనింగ్ తీసుకొని మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేది ఎప్పుడు ఏంటంటే, డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్సులో జాయిన్ అవుతున్నాము అంటే డిసిప్లైన్. ప్రాపర్గా మనం ఈ కోర్సు జాయిన్ అయ్యే దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా మనం ప్రాపర్ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. అండ్ ఏమైతే మన క్లాస్లో అయితే నెంబర్ ఆఫ్ వర్క్షాప్ వీడియోస్ని, ఒక ఇంటర్వ్యూ కావాల్సిన గైడెన్స్ అయితే 100% మన దగ్గర దొరుకుతుంది. అండ్ సక్సెస్ఫుల్ అవడానికి కావాల్సిన టిప్స్, మోటివేషన్, అలాగే వర్క్షాప్ వీడియోస్ని కూడా నేను మీకు చాట్లో మీకు కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. అందులో ఒక ఇంటర్వ్యూ క్రాక్ ఎలా చేయాలి అని చెప్పి వర్క్షాప్ వీడియోస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ చేస్తే కానీ ఒక 10 లక్షల ప్యాకేజ్ వస్తుందండి. అంతేగాని ఫేక్ ట్రైనర్ దగ్గర తీసుకున్నంత మాత్రాన 19 లక్షలు 20 లక్షల ప్యాకేజ్ అనేది ఒత్తి బొట్టకం. అండ్ ఆ ట్రైనర్ అనేవాడు ఏ బ్యాచ్ కానీ, అలాగే అతను ఏ బ్యాచ్లో ఉన్నాడని ఎప్పుడూ మెన్షన్ చేయరండి. ఎవరో కాల్ చేసి ఆ ట్రైనర్స్ని తీసుకొచ్చి, ఆ ట్రైనీస్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకి జాబ్లు వచ్చినట్టుగా క్రియేటివిటీ సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా ఫేక్. అండ్ బ్యాక్ డోర్ జాబ్స్ ద్వారా, ప్రాక్సీ ద్వారా వచ్చే జాబులను కూడా మన జాబ్స్ కింద క్లెయిమ్ చేసుకునే తెలుగు ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. కాబట్టి మీరు కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు అసలు ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని 10 సార్లు చెక్ చేసుకోమని జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి S/4HANA ఫైనాన్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి, ప్రాజెక్ట్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామంటే ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి అవగాహన ఉండాలి. అలాగే ఒక సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు
ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనే దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఒక డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్లో చేసినప్పుడు మనకి LSMW మీద అలాగే అదర్ టూల్స్ మీద ఒక నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సిస్టమ్ మీద ప్రాక్టికల్గా చేస్తే మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రాజెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు డిసిప్లైన్గా కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు డిసిప్లైన్గా ఉండాలి. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ ఉంటుందండి. కాబట్టి మనకి మామూలుగా జనరల్గా సిస్టంలో చేసేది వేరు, జాబ్ కొట్టడం వేరు. జాబ్ కొట్టాలి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు థియరిటికల్గా ఫుల్ కమాండ్ ఉండాలి. ఎనీ టాపిక్ అనేది మనం 5 minutes మాట్లాడినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి అంటే 100% ఓరల్గా కమ్యూనికేట్ అవ్వాలి. అందుకే ఏంటంటే మన సెషన్స్లో క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్స్కి 40 days మనం సపోర్ట్ చేస్తున్నాం. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నాం, ప్రజెంటేషన్ చేయాలి. కాబట్టి ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ చేస్తేనే సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్ రియల్ టైమ్స్లో సర్వైవ్ అవ్వటం. జాబ్ అనేది వచ్చిన తర్వాత రియల్ టైంలో సర్వైవ్ అవ్వాలి. కాబట్టి ఆ సర్వైవల్ టిప్స్ కూడా మీకు ఎలా ఇవ్వాలి అనేది మన సెషన్లో మనం డిస్కస్ చేస్తున్నాం కూడా. కాబట్టి మన దగ్గర అన్నీ కూడా ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రతిదీ కూడా జాబ్స్ వచ్చిన వాళ్ళ పేర్లు, లిస్టులు, ఆఫర్ లెటర్తో సహా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫై చేస్తూ ఉన్నాం. అండ్ ప్రతి విషయం కూడా యాక్యురేట్గా ఉంటుంది. ఏ బ్యాచ్ ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఇలాంటి డీటెయిల్స్ మెయింటైన్ చేయకుండా జస్ట్ ఫోన్ కాల్ కన్వర్జేషన్ లేకపోతే ఒక అన్నోన్ పర్సన్ని గ్రూప్లో తీసుకొచ్చి బ్యాచ్ నెంబర్ లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడటం చేత కానీ ట్రైనర్స్ దగ్గర కోచింగ్ తీసుకున్నట్లయితే జీరో నాలెడ్జ్. అండ్ రేపొద్దున ఇది SAPకి మీకు సరిపోదు. కాబట్టి మీరు ప్రాపర్గా కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రాపర్గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడానికి ట్రైనర్ దగ్గర మీకు రియల్ టైం ట్రైనర్ అయితే మీకు దగ్గరుండే ప్రాజెక్ట్ గైడెన్స్, సపోర్టు ఇవన్నీ ఇవ్వగలుగుతారు. కాబట్టి రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకున్నట్లయితే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే కోర్స్ అనేది రియల్ టైం ట్రైనర్స్ అండ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్, అలాగే ఎంత ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉంది, ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని ఎవరైనా సరే ఎవరి దగ్గరైనా సరే, అది అమీర్పేట అవ్వచ్చు, కూకట్పల్లి అవ్వచ్చు, లేకపోతే SR నగర్ అవ్వచ్చు, చానీ SK అవ్వచ్చు, ఎవరి దగ్గరైనా సరే ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని 10 సార్లు చెక్ చేసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. అంతేగాని కోర్సు ఫీజులు చూసుకొని 5,000, 10,000 అని చెప్పి జాయిన్ అయితే మీకు అది ఫేక్ ట్రైనింగే తప్పిస్తే రియల్ టైం ఉండదు. ఎందుకంటే యూట్యూబ్లో చెప్పేవాళ్ళు, తెలుగులో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. 100కి 98% ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. కాబట్టి మీరు జాయిన్ అయ్యేటప్పుడే 10 సార్లు చూసుకొని జాయిన్ అవ్వండి. అండ్ రియల్ టైం ట్రైనర్ అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఫేక్ ట్రైనర్ వస్తే అసలు మీరు జాయిన్ అవ్వద్దు, మీ టైం వేస్ట్. అది 60 రోజుల ట్రైనింగ్ అయినా 90 రోజుల ట్రైనింగ్ అయినా ఆ ట్రైనింగ్ నేర్చుకోవడం మూలంగా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చానీ SK సైనింగ్ ఆఫ్.